హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు. ఈరోజు మన ఛానల్లో కుంకుడుగాయల యూజెస్, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్, ఏ విధంగా యూజ్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా చూద్దామండి. కుంకుడుగాయలు యూజ్ చేయడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ రోజుల్లో షాంపూస్తో తొందరగా అయిపోతుందని మనము హెడ్ బాత్ అనేది షాంపూస్తో చేస్తున్నామండి. ఆ విధంగా చేయడం వలన గ్రే హెయిర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా వెంట్రుకలు నరవడం అనేది జరుగుతుంది. కుంకుడుగాయలు యూజ్ చేయడం అనేది లెంతీ ప్రాసెస్ అయినా కానీ ఫలితం అనేది బాగా ఉంటుంది. ఇవి న్యాచురల్వి కాబట్టి మనము చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరైనా యూజ్ చేయొచ్చండి. పొడవు జుట్టు ఎవరికి ఇష్టం ఉండదండి. పొడవు జుట్టు కావాలంటే కొంచెం మనము ఏదైనా పాటించాలి. ఈ విధంగా మీ హెయిర్ లెంత్కు తగ్గట్టు ఎన్ని కుంకుడుకాయలు సరిపోతాయో అన్నీ తీసుకొని ఫస్ట్ ఈ విధంగా అన్నీ మనము దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నీ కొట్టుకొని పక్కకు తీసుకోవాలి. వీటినన్నిటిని ఈ విధంగా అన్నిటిని కొట్టిన తర్వాత ఒక బౌల్లోకి వీటిని షిఫ్ట్ చేసుకోవాలన్నీ. ఈ సీడ్స్ కూడా వేసుకోవాలండి. వీటిల్లో పచ్చగా ఉంది చూడండి, అది డాండ్రఫ్ పోవడానికి యూజ్ అవుతుంది. అవి కూడా పడేయకుండా మనము అన్నీ వేసేసుకోవాలి. వీటిల్లో మనము మెంతి పొడి కానీ, ఈ విధంగా మందారం ఆకు కానీ, మందారం పూలు కానీ ఏవైనా ఈ విధంగా వేసుకొని కలుపుకునేటప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనము రసం అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మందారం ఆకులు కానీ, మెంతి పొడి కానీ వేయడం వలన జుట్టు స్మూత్గా అవుతుంది, నల్లగా కూడా వస్తుందండి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక పావు గంట నానబెట్టుకుంటే చాలండి. అవి బాగా నానిపోతాయి పావు గంటకి. ఈ విధంగా బాగా మనము కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేడి నీటితో అయినా మనము ఈ విధంగా కలుపుకోవచ్చు, చల్ల నీటితో అయినా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దాని సహాయంతో మనము వడగట్టుకోవాలి. మనం డైరెక్ట్గా చేత్తో వడగట్టుకొని తలస్నానం చేస్తే ఆ పిచ్చు అనేది తలలో అదే విధంగా ఉండిపోయి మనం చిక్కు తీసేటప్పుడు జుట్టు అంతా చిక్కు అనేది ఎక్కువ పడుతుంది. స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవడం వలన మన జుట్టు ఏమి చిక్కు పడదండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. న్యాచురల్ వే అండి జుట్టు పెంచుకోవడానికి. మనము ఒకసారి 2 సార్లు ట్రై చేసి మనకు జుట్టు పెరగలేదని అనుకోకూడదండి. ఫస్ట్ మనం ట్రై చేయాలి ఒక 2 నెలలు 3 నెలలు, తర్వాత దాని బెనిఫిట్స్ చూడాలండి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని మనము ఈ రసాన్ని యూజ్ చేసుకుంటే ఆ పిచ్చు అనేది జుట్టులో ఇరుక్కోకుండా ఉంటుంది. కుంకుడుగాయలు అనేవి జుట్టును చాలా హెల్తీగా ఉంచుతాయండి. పేలు చుండ్రు సమస్యను కూడా రాకుండా చేస్తాయి. ఈ రసం వాడడం వలన జుట్టు అసలు ఊడకుండా మెత్తగా కూడా ఉంటుందండి. దీంట్లో ఏమి రసాయనాలు లేనందువలన పిల్లలకు కూడా తలంటు పోయొచ్చండి. మనం ఇది ఒక 2-3 నెలలు యూజ్ చేసి తర్వాత వీటి బెనిఫిట్స్ అనేవి మనం పొందవచ్చు.